మేము ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇది సంఘంలో ఉన్న సేవకుని యొక్క బాధ్యత. సంఘంలో 10 మంది వచ్చారా, దేవుని దగ్గర పోయిన తర్వాత నీ సంఘంలో ఎంతమంది వచ్చారని ప్రభు అడగడు. 1000 మంది వచ్చారా, 1,00,000 మంది వచ్చారా అని ప్రభు అడగడు. మనం ఇక్కడ డబ్బాలు కొట్టుకుంటా ఉంటాం. మా సంఘానికి అంతమంది వచ్చారు, మా సంఘానికి ఎంతమంది వచ్చారు లెక్కలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క విధానం ఎలా ఉంటుందంటే, దేవుని మనస్తత్వము, వాళ్ళు 10 మంది అయినా, 5 అయినా, 15 మంది అయినా, అది దేవుని సంఘం కనుక దేవుని సంఘానికి వచ్చే ప్రతి మనుష్యుని కూడా ఈ సేవకుడు ఏం చేస్తున్నాడు, సంపూర్ణునిగా చేసి. అంటే ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభు యొక్క స్వరూపములోనికి తీసుకురావాల్సిన బాధ్యత సేవకుని మీద ఉంటుంది. అర్థమైందా?